2021లో కోవిడ్తో తన భర్త చనిపోవడంతో తన ఆడపడుచులు వంకర బుద్ధితో రాక్షసుల మారిపోయారని ప్రియదర్శిని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త సంపాదించిన ఆస్తులను రాజకీయ బలం ఉపయోగించి డాక్యుమెంట్స్ తన ఆడపడుచులు తమ పేర్లపై రాయించుకున్నారని ప్రియదర్శినికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. తమ ఇద్దరు పిల్లలకి ఫీజు కట్టుకునే స్తోమత లేక 2 నెలల నుంచి కాలేజీకి పంపించడం మానించానని కన్నీటి పర్యంతమైంది. అదే గ్రామంలో సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్న ఇండుగుమిల్లి చంద్రలీల, కొమ్ము స్వాతి పక్కా ప్లాన్ చేసి తమకు రావాల్సిన ఆస్తులను సొంతం చేసుకున్నారని ప్రియదర్శిని ఆరోపించింది. మా వారి పేరు ఏడు దొరబాబు అండి. మా మామయ్య గారి పేరు ఏడు దబ్బులండి. మేము రఘుదోపురంలోనే ఉండేవాళ్ళమండి. అక్కడ మా మామయ్య గారి నిమిత్తము, మా వారి నిమిత్తము వైజాగ్ లో జాబ్ నిమిత్తం అక్కడ ఉండేవాళ్ళమండి. వైజాగ్ లో ఉండేవాళ్ళమండి మేము అందరూ. మా మామయ్య గారికి మా ఆయన గారు ఇద్దరు కలిసి సంపాదించిన ఆస్తులు రఘుదోపురంలో ఉన్నాయండి. అవన్నీ నా పిల్లల చదువు నిమిత్తం మేము అందరం వైజాగ్ లోనే ఉండేవాళ్ళమండి. అత్తయ్య గారు మామయ్య గారు మేము అందరం అక్కడే ఉండేవాళ్ళమండి. అందరం 2019లో మా మామయ్య గారు రిటైర్మెంట్ అయిన తర్వాత మామయ్య గారు ఇక్కడికి వస్తారండి. నాకు భర్త అయిన దొరబాబు మేము అందరం పిల్లల చదువు నిమిత్తం వైజాగ్ లో ఉండేవాళ్ళమండి. మేము 2021లో మా ఆడపడుచు చంద్రలీల గ్రామ సర్పంచ్ గా పదవిలో చేయటకు మేము ఎన్నికలు పోటీ చేయడం మేము అందరం వైజాగ్ నుంచి రమ్మంటే ఫోన్ చేస్తారు అన్నిటికీ మేము అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చామండి. రఘుదోపురం వచ్చామండి. వచ్చిన తర్వాత ఎన్నికల్లోని ఎన్నికల్లో నిలబడుతున్నానంటే నిలబడమన్నాడండి. దానికి డబ్బులు సాయం కూడా చేయమంటే 10 లక్షల వరకు ఇచ్చాడండి. ఆ ఎన్నికల్లో తిరగడం వల్ల ఏడు దొరబాబైన భర్త దొరబాబు కోవిడ్ ముమ్మరంగా టైంలో తిరగడం వల్ల కోవిడ్ ఫుల్ గా అంటుకుంటానికే తను జూన్ 1 మరణించారంట. మరణించిన నిమిత్తంలో మా మామయ్య గారు మానస్థితి అసలు బాగాలేదండి. జూన్ 1 నా భర్త చనిపోయాడండి. జూలై 14 ఆస్తులని ఒక విఆర్ఓ సహాయంతో, రమేష్ అని విఆర్ఓ సహాయంతో త్రిమూర్తులు వీళ్ళిద్దరు కలిపి చంద్రలీల పదవి అడ్డు పెట్టుకుని నా భర్త సంపాదించిన ఆస్తులన్నీ ఆయన మానసిక పరిస్థితి బాగోలేని టైంలో తన అన్ని రాయించేసుకున్నాను. నాకు ఈ విషయం తెలియలేదండి. తెలుగు చాలా లేట్ గా తెలిసిందండి. తర్వాత నేను తెలుసుకున్న తర్వాత వచ్చి అడిగానండి. ఇక్కడికి వచ్చి రఘుదోపురం వచ్చి అడిగాను. బిడ్డల నిమిత్తం వైజాగ్ లో చదువు నిమిత్తం నడపడం ద్వారా ఈ 2 సంవత్సరాలు తిరిగిదండి. చంద్ర మరి నా భర్త సంపాదించగలమా, నా ఆస్తి మాకు ఇచ్చేయమా అంటే నేను కొనేసుకున్నాను. ఇవన్నీ నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పుకుంటే నీ దిక్కున్నా కూడా చెప్పాను. మమ్మల్ని చాలా అసహ్యంగా మాట్లాడుతూ మా మీద అసహ్యంగా కేసులు పెట్టింది. కోరుకుంటాను నా బిడ్డలకి న్యాయం జరగాలని. ఇప్పుడు నేను రోడ్డు మీదకి వస్తానండి. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి. నా బిడ్డలతో సహా నేను రోడ్డు మీదకి వస్తానండి. నా తల్లిదండ్రులు లేకపోతే నాకు ఆధారం లేదండి. నా ఆస్తి నాకు ఇప్పించవలసిందిగా అధికారిని, కలెక్టర్ గారిని అందరిని నేను అడుగుతున్నానండి. నా ఆస్తి నాకు ఇప్పించాలని మనవి చేసుకుంటున్నాను.